హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ఎస్ సెకండ్ డే. మా ప్రోగ్రామ్ వచ్చేసరికి ర్యాలీ అండ్ స్వచ్ఛ భారత్. ఫస్ట్ కాలేజ్ నుంచి స్టార్ట్ అయిపోయాం. బయటికి అందరం యుద్ధానికి వెళ్తున్నట్టు గ్లౌజెస్ వేసుకొని చెత్త వేరడానికి స్టార్ట్ అయిపోయాం. పెద్ద సమస్య వచ్చి పడిందే. బీర్ బాటిల్స్ అన్ని నాకే దొరుకుతాయి. చెత్తారంట్రా అంటే వంకాయ ముద్దుగా కనిపించిందంట, కోసేసింది. ఆయన నుంచి ఆంటీ చూరగడ పరిగెత్తింది ఇంకా మా సుప్రియ. స్వచ్ఛ భారత్ చేసామని పేరుకి చేయలేదు. ఇవాళ మొత్తం మాకు ఇచ్చిన సంచి మొత్తం చిరిగిపోయింది, చెత్తతో నిండిపోయి అంతలా చేసామన్నమాట. ఇంకా స్వచ్ఛ భారత్ మార్నింగ్ పార్ట్ కాబట్టి అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ అక్కడికి హాల్కి వెళ్ళిన తర్వాత లంచ్ అనేది ప్రొవైడ్ చేశారు. సార్ కూడా చాలా మంచిగా కండక్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ అనేది. ఇంకా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవాళ తినేసిన తర్వాత మళ్ళీ అరగాలి కాబట్టి ర్యాలీకి స్టార్ట్ అయ్యాం. ఎండా కొండ లేకుండా సార్స్ మేడమ్స్ మేమంతా కలిసి తిరిగాం. ఆ వాళ్ళు అయితే గొంతు చించేలా అరిశారు. ఇంట్లో పడుకున్న వాళ్ళు కూడా బయటకు వచ్చేసి చూసారనమాట. అంతలా చేశారు ర్యాలీ వెళ్ళి. ఎండ అయితే మామూలుగా దంచలేదు. వాళ్ళ సోషల్ అవేర్నెస్ కోసం, హెల్త్ కోసం కొన్ని పాంప్లెట్స్ పంచిపెట్టి మేము కూడా వాళ్ళకి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం ఈ విధంగా. ఇంకా ర్యాలీ కూడా మొత్తం అవగొట్టేసుకుని ఇంకా మళ్ళా సెమినార్ హాల్కి వచ్చేసాం. సో ఈ వాళ్ళ మా సెకండ్ డే అనేది క్యాంప్ ఇలా క్లోజ్ అయింది. రేపు కూడా ర్యాలీ ఉంటుంది, సండే అయినా. సో థర్డ్ డే అలా